ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఖుషితో కన్నమ్మ. యాక్చువల్గా వీళ్ళ వీడియో వచ్చేసి ఏంటంటే దొండకాయ మసాలాకి కావాల్సి ఏంటంటే ముందుగా దొండకాయలని ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి. పక్కన పెట్టుకున్న తర్వాత ఇంకొక అదే ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసేసుకొని ఉల్లిపాయలు మసాలా దినుసులు వేసేసి లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేయాలి. కొంచెం ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేగిన తర్వాత కొంచెం పసుపు, కారం అండ్ వేసేసి ఉప్పు, గరం మసాలా వేసి కలిపేసుకోవాలి. ఇది కొంచెం మాడకుండా కొన్ని వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి. లైట్గా వాటర్ అనేది లైట్గా ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత అందులో టమాటో పేస్ట్ కొంచెం పచ్చిమసాలా వేయేంత వరకు ఉడికించుకోవాలి. దీంట్లోనే కొంచెం వేయించి పట్టు పొడి చేసుకున్న పల్లీల పొడి అనేది వేసేసుకోవాలి. పల్లీల పొడి వేసేసుకొని కలిపేసుకోవాలి. ఇది కొంచెం లైట్గా బాయిల్ అవ్వాలన్నమాట. ఇలా బాయిల్ అవుతున్న టైంలో మనం దొండకాయలు వేయించి పెట్టుకున్నాం కదా ఆయిల్లో, ఆ దొండకాయలు అనేది ఇందులో కలిపేసుకొని కొంచెం లైట్గా బాయిల్ అవ్వాలి ఒక 2 minutes. ఇప్పుడు దీంట్లో కొంచెం ధనియాల పొడి వేసేసుకొని కలిపేసుకోవాలి. ఫైనల్గా కొంచెం కసూరి మెంతి వేసేసి స్టవ్ బంద్ చేసుకోవాలి. అంటే ఎంతో క్విక్ అండ్ ఈజీగా అయిపోయి దొండకాయ మసాలా అనేది రెడీ అయిపోయిందండి. ఇది బిర్యానీలోకి చపాతీలోకి చాలా బాగుంటుంది. ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి, కామెంట్ బాక్స్లో చెప్పండి. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.